హాయ్ వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అదే క్రెడిట్ యాప్. యాక్చువల్లీ ఈ క్రెడిట్ యాప్ అనేది ఎవరైతే ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం బిల్ పేమెంట్ చేస్తాం కదా, ఈ క్రెడిట్ యాప్తో మనం బిల్ పేమెంట్ చేసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది వస్తాయి అన్నమాట. అంటే ₹1 పే చేస్తే ₹1 ఈక్వల్ టు 1 కాయిన్, అంటే ₹100 పే చేస్తే 100 కాయిన్స్ అలా వస్తాయి అన్నమాట. అలాగే నేను నియర్లీ 2,92,000 పైన చూపిస్తుంది చూసారా, 2,92,581 కాయిన్స్ అనేది నేనైతే ఎర్న్ చేసినప్పటి వరకును. సో ఈ కాయిన్స్ వల్ల ఏం యూజ్ అంటే పైన మీరు చూసే ఉంటారు, డైలీ రివార్డ్స్ అండ్ క్రెడిట్ స్టోర్, గిఫ్ట్ కార్డ్స్, బిగ్ విన్స్ అండ్ స్పిన్ బిల్ అని ఉన్నాయి కదా. వీటి ద్వారా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ కాయిన్స్ మనం ఈ విధంగా ఎలా యూటిలైజ్ చేసుకుందామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ యాప్ ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ చేయగానే డైరెక్ట్ రివార్డ్స్లోకి వెళ్ళిపోయాము అక్కడికి. సో ఇక్కడ మన డైలీ రివార్డ్స్లో ఫస్ట్ డైలీ రివార్డ్స్కి వెళ్దాం. ఈ డైలీ రివార్డ్స్ ఏంటంటే ఎవ్రీడే మనకి రివార్డ్ పాయింట్, దీన్ని చూస్ చేసుకోగానే మనకు రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. సమ్టైమ్స్ రివార్డ్ పాయింట్స్ మీన్స్ సమ్టైమ్ ఆఫర్స్ అయినా రావచ్చు, సమ్టైమ్స్ మనీ అయినా రావచ్చు, లేకపోతే ఏదైనా కూపన్స్ అయినా మనకు ప్రొవైడ్ అవ్వచ్చు. సో ఎవ్రీడే నేను ఆల్రెడీ మార్నింగ్ ఆడేసాను కాబట్టి సో నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. అన్లాక్ టుమారో రివార్డ్స్ ఇన్ 4 hours 30 minutes అని చూపిస్తుంది. సో ఆఫ్టర్ midnight 12 o'clock తర్వాత మనకి ఎనేబుల్ అవుతుంది. ఇది మన మార్నింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే లోపు ఎప్పుడైనా ప్లే చేయొచ్చు. మనకి ఏదైనా కూపన్స్ కానీ ఏదైనా ఆఫర్స్ కానీ సంథింగ్ మనీ ఎంతైనా రావచ్చు. సో డైలీ రివార్డ్స్ అయితే ఇవి. ఇప్పుడు క్రెడిట్ స్టోర్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి చాలా ఆఫర్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసిన ప్యూర్కి కౌకి ఉంది, ఇదే కాకుండా ఇంకా చాలానే ఉంటాయి. మీకు కింద స్క్రోల్ చేసిపోతే ఇంకా చాలా మీకు కనబడతాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూస్ చేసుకుంటాను, ఏదో ఒక ఐటెం చూస్ చేసుకున్నాను. ఈ సర్వీస్ అన్అవైలబుల్గా ఉంది. ఓకే, ఓకే. సో ప్రజెంట్ అయితే నేనైతే దీన్ని చూస్ చేసుకున్నాను, సాల్ట్ అండ్ పెప్పర్ సార్కోనిక్స్. ఓకే, ఇది యాక్చువల్లీ ₹398 ఉంది, ₹314 వస్తుందని చెప్పి ₹21 ఆఫర్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఇది ఎలా వస్తుందంటే మనకి ఏదైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ చూస్ చేసుకుంటుంది అనమాట ఆఫర్ కోసం. సో క్రెడిట్ కార్డ్ సేవింగ్ -84 సో బై యూజింగ్ 2000 కాయిన్స్. చూసారు కదా. ఇన్కేస్ కంటిన్యూ కొట్టినట్టయితే కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ₹398 ₹314 అయితే మనకు వస్తుంది. నేను ఎగ్జాంపుల్గా చూపించాను, ఇంతకన్నా ఎక్కువగా ఆఫర్స్ అయితే హెవీగానే ఉంటాయి. ఇప్పుడు ₹85 ఉంది, ₹469, అలాగే ₹900 లగ్జరీ ఎవ్రీ డ్రాప్ అని ఉంది. సో ఇది బటన్ నట్ అంటారు, ₹900 ఉండేది ₹599 అయితే వస్తుంది. ఇలాగ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో మన క్రెడిట్ కాయిన్స్ అది యూజ్ చేసుకుని మన డిస్కౌంట్ అయితే ఇస్తుంది ఈ క్రెడిట్ స్టోర్లోనే. సో బ్యాక్ వచ్చేద్దాం. సో గిఫ్ట్ కార్డులకు వెళ్దాం. ఈ గిఫ్ట్ కార్డ్స్ ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ గిఫ్ట్ కార్డ్స్ మనం క్లిక్ చేయగానే లోపల మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్, మింత్రా గిఫ్ట్ కార్డ్స్, జియో మార్ట్, ఇలా 1 నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బిగ్ బాస్కెట్, మీకు లోపలికి వెళ్ళకపోతే ఇంకా చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి గిఫ్ట్ కార్డ్స్ మనకి ఇది కూడా సేమ్ కాయిన్స్ యూజ్ చేస్తే మన డిస్కౌంట్ ఇస్తాడు. కొన్నిటికి 5% డిస్కౌంట్, కొన్నిటికి 15%, కొన్నికి 7%, అలాగనమాట. ఇక బుక్ మై షో కూడా ఉంది, ఇది 3.5% ఇస్తున్నాడు. అది కూడా క్రెడిట్ కాయిన్స్ ఎవ్రీ కూపన్కి కూడా 5,000 కాయిన్స్ అనేది రిడీమ్ చేసుకోవడం అనుకుంటారు. వాడు తీసుకుంటాడు 5,000 కాయిన్స్ అనేది. 5,000 కాయిన్స్ తీసుకొని వాడు మనకి సమ్ పర్సంటేజ్ బేస్ చేసుకొని మనకైతే మా గిఫ్ట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాడు డిస్కౌంట్ ఇచ్చి. నెక్స్ట్ ఉన్నది బిగ్ బిన్స్. ఈ బిగ్ బిన్స్లో కూడా మ్యాక్స్ మనం ఏదైనా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అది కూడా సపోజ్ నేను దీన్ని క్లిక్ చేస్తాను, ఇంకే స్పిన్ కొట్టినట్టయితే ఎవ్రీ స్పిన్, ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఆల్ ఇప్పుడు 10 స్పిన్స్ అని కింద చూపిస్తుంది చూసారా.
ఈ 10 స్పిన్స్ కూడా ఎవ్రీ స్పిన్కి 1000 కాయిన్స్ని తీసేసుకుంటుంది. బట్ ఏదో ఒక గిఫ్ట్ అయితే ఏదో ఒక ఆఫర్ కానీ ఏదో ఒకటి ఈ స్పిన్ టైంలోనే మనకి ఆఫర్ కానీ సంథింగ్ కాయిన్స్ కానీ ప్రొవైడ్ చేయడం కానీ మనకు జరుగుతుంది. ఆఫర్కి ఇస్తే అది ఎలాంటి ఆఫర్ అనేది నేను చెప్పలేను, అది యూజ్ చేసే ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఉండేది స్పిన్ అండ్ విన్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమే. ఇది కూడా సేమ్. మనం స్పిన్ చేసినట్టయితే డెఫినెట్గా ఏదో ఒక ఈ 4 ఐటమ్స్లోనే ఈ ఆఫర్స్లోనే ఏదో ఒక ఆఫర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా ఈ స్పిన్కి 3000 తీసుకుంటున్నాడు. దాంట్లో మనం 1000 చూసుకున్నాం కదా బిగ్ విన్స్లోని. ఈ స్పిన్ బిన్లోనే అయితే మాత్రం ఒకసారి అయితే స్పిన్ చేయగలం, ఒక్కొక్కదానికి స్పిన్ చేయగలం. అదే ఒక స్పిన్కి అయితే 3000 ఒకేసారి తీసేసుకుంటాడు. అలా నెంబర్ ఆఫ్ స్పిన్స్ అయితే ఉంటాయి. మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అది మీకు వీలైనట్టు అయితే క్లిక్ చేసి మీరు అది అప్లై చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్స్ అవి. సో ఇలా చాలానే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఈ క్రెడిట్ యాప్లో నేను మీకు చూపించాలనుకున్నది ఇదే. రివార్డ్ కాయిన్స్ యూజ్ చేసి మనం యూటిలైజ్ చేసి మనం ఎలా డిస్కౌంట్ ఉన్నాయి ఐటమ్స్ ఎలా కొనుక్కోవచ్చు, మనకి ఎలాంటి ఆఫర్లు వస్తాయనేది మాత్రమే దీంట్లో మీకు చెప్పాలనుకున్నాను, అదే చెప్పేసాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే డెఫినెట్గా ఏదో ఒక కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో ఏదైనా కావాలనుకుంటే చెప్పండి కామెంట్లోనే, నేను చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.